నమస్తే. భారత రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో ఈ నెల 5వ తారీఖున ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ ప్రాతినిధ్యాన్ని వహించారు. ఇక్కడ నుంచి వరుసగా 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 1983లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయాల పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకునే పరిస్థితి దక్కలేదు. ఆ తర్వాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంకా మోగించారాయన. 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలోను తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజరుద్దీన్ ను 16,000కు పైగా ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో ఈ నెల 5వ తారీఖున ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ డాక్టర్లు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. మాగంటి మరణంతో బీఆర్ఎస్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణ వార్త తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యులుగా ప్రజానేతగా పేరు సంపాదించి మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా ప్రజానేతగా పేరు సంపాదించారని నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోక సముద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు కేసీఆర్. ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు మున్నీరయ్యారు. తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాల్లో, అలాగే ప్రజాసేవ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ అన్ని గుర్తుకు తెచ్చుకొని కేసీఆర్ కన్నీరు పెట్టారు. ఆయన మరణం తీరని లోటు బీఆర్ఎస్ కంటూ తెలియజేశారు.